ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? చిచి 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 అచ్చి అచ్చి చిచి 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 చిచి. ఏయ్, నువ్వే వెతివే నా కూతుర్ని ఎత్తుకోవడానికి? కూతురా? ఇందాక నుంచి పాప ఏడుస్తుంటే అద్దం ముందు నిలబడ్డావు. ఇప్పుడు పాప ఏడుపు గుర్తొచ్చిందా? దాన్ని ఎప్పుడు ఎత్తుకోవాలో ఎప్పుడు ఆడించాలో నాకు తెలుసు. నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. ఏయ్, ఊరుకో 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 ఊరుకో. ఓ అరే కామాక్షి మళ్ళీ ఏడుస్తోందేంటి పాప? లోకి పిల్ల దగ్గర లేదా ఏంటి? పదండి చూద్దాం. అది ఏడుస్తుంటే ఊరుకోబెట్టడం నీకు రావట్లేదు. ఇటు ఇటు. ఏయ్, అసలు నువ్వెత్తుకోబట్టే ఇది ఏడుస్తుంది. ఏంటే ఏమైందే? ఏమైంది? పాప ఎందుకు ఏడుస్తుంది? అది ఇదిగో ఈవిడ గారి వల్లే. శుభ్రంగా నిద్రపోతుంటే వచ్చి లేపేసింది. దాంతో నా చిట్టి తల్లి ఏడుస్తుంది. లేదత్తయ్యా. ఏమి లేదే, నీకు అసలు బుద్ధుందా? పాపం ముద్దాడడానికి వచ్చుంటుందే. నిద్రపోయేదాన్ని లేపి ముద్దాడతారా ఎవరన్నా? అత్తయ్య, లోకేశ్వరి అబద్ధం చెప్తుంది. పాప ఏడుస్తుంటే విని ఊరుకోబెట్టడానికి నేను వచ్చాను. ఆహా, నువ్వు ఊరుకోబెడితే నీ చేతుల్లోంచి నేనెందుకు లాక్కున్నానే? చెప్పు, అలాగే చెప్పు. నువ్వేం చెప్పినా ఇంట్లో వాళ్ళు అందరూ నమ్మేస్తారు కదా. ఊరుకోవాలి. ఓకే, గుండమ్మ ఎత్తుకుంటే ఏడిసిందో లేకపోతే నీ చేతుల్లో ఉంటే ఏడుతుందో కనపడతానే ఉంది. అయ్యో పాపం, ఆకలేసి ఏడుస్తుందేమో. అదేనా చూడవే. అది ఆకలేసి ఏడుస్తుందో మామూలుగా ఏడుస్తుందో కన్న తల్లిని నాకు తెలుసు. అనవసరంగా నిద్రపోతున్న దాన్ని ఏడిపించావు. ఊరుకోనన్నా, ఊరుకో ఊరుకో. ఊరుకో ఊరుకో ఊరుకో. ఏ పిల్లల్ని నువ్వు అంతగా ముద్దాడాలనుకుంటే అది మెలకుగా ఉన్నప్పుడు మేమందరం ఆడిస్తున్నప్పుడు వచ్చి ముద్దాడు. ఇలా అనవసరంగా వచ్చి దాన్ని ఏడిపించుకో. పో, ఎక్కడి నుంచి వెళ్ళావు? అయ్యయ్యో. ఓ ఓ, 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 ఓ. అమ్మా లోకేశ్వరి, ముందు గీతమ్మకు పాలు పట్టమ్మా. అలాగే మావయ్య, అలాగే. ఆ, పదండి వెళ్దాం. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారే. ముందు పాలు పట్టవే. మేడం, వాళ్ళు వచ్చారు. నమస్తే మేడం. మేడం ఎవరో తెలుసుగా? తెలుసు సార్. మా పిఏ మీకంతా చెప్పుంటాడుగా. చెప్పింది చేస్తే మా వారితో చెప్పి మీ మీదున్న కేసులన్నీ కొట్టించేస్తాను. దీని పేరు గుండమ్మ. అర్థమైంది మేడం. కాలు చేయి సరిపోతుందా? తల వరకు వెళ్ళమంటారా? ముందు మీరు దాని ఇంటి ముందు కాపలా కాయండి. అది ఏ టైంలో ఎక్కడికి వెళ్తుందో అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు నాకు డీటెయిల్స్ పంపించండి. ఎప్పుడేం చేయాలో నేను చెప్తాను. ఓకే మేడం. గుండమ్మ, నాకే వార్నింగ్ ఇచ్చావు కదా. ఈ క్షణం నుంచి నీకు లైఫ్లో ఏ క్షణం ఏం జరుగుతుందో నా కంట్రోల్లో ఉంటుంది. టార్గెట్ ఫిక్స్.
పాలు తాగిస్తే ఇంకా ఏడుస్తుందేంటే? పాలు సరిపోలేదేమో, వెళ్ళి తీసుకురాపో. ఎడవకు ఎడవకు. ఓమ్మో. ఆ ఆ ఆ లోకేశ్వరి ఏంటి ఇంకా రాలేదు? ఏంటి సార్? బాబీని ఒకసారి రమ్మను. అలాగే సార్. సార్ రమ్మన్నారంట. మేడం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకసారి మేడంకి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పు. ఓమ్మో. ఓమ్మో. హలో, చెప్పండి సార్. నేను మేనేజర్ని కాదండి, అకౌంటెంట్ బాబీని మాట్లాడుతున్నా. మేడం ఫోన్ లిఫ్ట్ చేశారా? అవును సార్. ఇటు. హలో మేడం, గుడ్ మార్నింగ్. సార్, మీరు అర్జెంటుగా ఒకసారి ఆఫీస్కి రావాలి. ఇప్పుడా? అవును. ఈ కొంతెక్కడో విన్నట్టుందే. ఏంటి పాప ఏడుస్తుంది? ఎప్పుడు చూడు పాప ఏడుస్తూనే ఉంటుందేంటి? పక్కనే ఉంటూ కూడా ఏం చేస్తుంది ఇది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.